హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఎవ్రీ ఇయర్ కూడా top500.org సో వాళ్ళ నుంచి 2 times రిపోర్ట్ అనేటువంటిది వస్తున్నాయి ఈ సూపర్ కంప్యూటర్స్కి సంబంధించి. ఫస్ట్ జూన్లో వస్తే సెకండ్ రిపోర్ట్ అనేటువంటిది మోస్ట్లీ మనకి నవంబర్ ఎండింగ్లో వస్తున్నాయి. సో ఈ 2024 నవంబర్ లో వచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది, సో టాప్ 10లో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ ఏమున్నాయి. మరి ఈ ఇయర్ 2024 64th ఎడిషన్ ప్రకారం, సో 2024 నవంబర్లో వచ్చినటువంటి ఆ డేటా ప్రకారం, సో నథింగ్ బట్ 64th ఎడిషన్ ప్రకారం మన ఇండియా నుంచి ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఎన్లిస్ట్ అయి ఉన్నాయి, వాటి లేటెస్ట్ ర్యాంక్స్ అనేటువంటిది ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో సూపర్ కంప్యూటర్స్, సో top500.org వీళ్ళు లేటెస్ట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ నవంబర్ 2024కి సంబంధించి లేటెస్ట్ రిపోర్ట్, నథింగ్ బట్ 64th ఎడిషన్కి సంబంధించిన రిపోర్ట్ అనేటువంటిది చూద్దాం. జనరల్గా సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ అనేటువంటిది వీటిలో ఇండికేట్ చేస్తారు అంటే, సో టెరాఫ్లాప్స్ అని, టెరాఫ్లాప్స్, సో ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనేటువంటిది చెప్తాం. టెరా అంటే 10^12 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్, 12 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్. ప్రెజెంట్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ ఎక్కువగా టెరాఫ్లాప్స్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ పెటాఫ్లాప్స్. సో పెటా అంటే 10^15 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్గా తీసుకుంటాం. నెక్స్ట్ హెక్సాఫ్లాప్స్ అనేది, హెక్సా అంటే 10^18 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్, 18 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్. ఓకే, సో మోస్ట్లీ ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ మన వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ టెరాఫ్లాప్స్ వరకే మాత్రమే ఉండేది. కానీ లాస్ట్ 1 year నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ అనేది హెక్సాఫ్లాప్స్లోకి వచ్చేసినాయి అనమాట. ఒకప్పుడు ఫ్రాంటియర్ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్, కానీ ఇప్పుడు ఆ డేటా అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాంటియర్ అనేటువంటిది వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కాదు, మరి ఎవరు అంటే అది కూడా యూఎస్ నుంచే ఉన్నాయి. సో యూఎస్ నుంచి అంటే టాప్ 10లో కనుక తీసుకున్నట్లయితే 5 సూపర్ కంప్యూటర్స్ ఓన్లీ యూఎస్ నుంచే ఉన్నాయన్నమాట. సో ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ప్రెజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం తీసుకున్నట్లయితే. సో ఎల్ క్యాప్టెన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు, ఎల్ క్యాప్టెన్. సో దీని స్పీడ్ అనేటువంటిది ఎంత ఉంది అంటే 1.74 ఎక్సాఫ్లాప్స్ అనేటువంటిది చెప్తాం. హెక్సాఫ్లాప్స్ అని, లేదు అంటే 1742 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్గా సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ని వేటిలో ఇండికేట్ చేస్తారంటే ఆర్మాక్స్. ఓకే, సో ఆర్మాక్స్ అనేటువంటి వాటిలో ఇండికేట్ చేస్తారు. సో లిన్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఆర్ మ్యాక్స్. ఇక్కడ జనరల్గా ఆర్మాక్స్ అని, ఆర్పీక్ అని 2 ఉంటాయి. సో ఆర్పీక్ అనేటువంటిది థియరిటికల్గా ఉన్నటువంటి వాల్యూ అనమాట. కానీ ఆర్మాక్స్ అనేది ఏంటంటే అది మ్యాక్సిమం ఎంత పర్ఫార్మెన్స్ అనేటువంటిది చేసింది, ఈ రిపోర్ట్ని ఇచ్చే టైంలో మ్యాక్సిమం ఎంత పర్ఫార్మెన్స్ని చేసింది, ఎంత పర్ఫార్మెన్స్ని అచీవ్ చేసింది, దాన్ని బేస్ చేసుకుని మోస్ట్లీ మెన్షన్ చేస్తారు. అంటే స్పీడ్ని వీటిలోనే జనరల్గా ఇండికేట్ అనేటువంటిది చేస్తాం. సో ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ పేరేమని చెప్తున్నాం, ఎల్ క్యాప్టెన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ప్రెసెంట్ ఎక్కడ ఉంది అంటే యుఎస్లో. సో లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీలో రీసెర్చ్ పర్పస్లో ఈ సూపర్ కంప్యూటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. మరి ఒకప్పుడు ఏముండేది అంటే ఈ రిపోర్ట్ రాకముందు 2024 జూన్ డేటా ప్రకారం వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఇదే ఫ్రాంటియర్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇది ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ అంటే యూఎస్లోనే ఉంది. యూఎస్ వాళ్ళు ఐబిఎం వాళ్ళు డిజైన్ చేస్తారు దీన్ని. ఆక్రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీలో ఉంది. దీని స్పీడ్ అనేటువంటిది ఎంత 1.35 ఎక్సాఫ్లాప్స్ అనేటువంటిది చెప్తాం. ఎక్సాఫ్లాప్స్, లేదు అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు, సో 1353 పెటాఫ్లాప్స్ అని కూడా తీసుకోవచ్చు, పెటాఫ్లాప్స్ పర్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చి ఇది కూడా యూఎస్ వాళ్ళది. సో అరోరా అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. దీని స్పీడ్ అనేది 1 ఎక్సాఫ్లాప్స్ అనేటువంటిది ఉంది, లేదంటే 1012 పెటాఫ్లాప్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్, ఇది కూడా యూఎస్ వాళ్ళదే, ఈగల్ అనేటువంటిదిగా తీసుకుంటారు. దీని స్పీడ్ ఎంత అంటే 561 పెటాఫ్లాప్స్ అనమాట, 561.2 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్. నెక్స్ట్ వచ్చి హెచ్పి C6 అనేటువంటిది. సో ఇది వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే
దీని స్పీడ్ అనేటువంటిది ఎంత ఉంది అంటే 477 పెటాఫ్లాప్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. 477 పెటాఫ్లాప్స్. ఓకే. సో, ఈ ఈగల్‌కి ముందు ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ అరోరా అనేటువంటిది అంటే ఈ అరోరా గానీ, నెక్స్ట్ ఈగల్ అనేటువంటిది గానీ ఇవన్నీ కూడా యూఎస్‌కి సంబంధించింది. అంటే టాప్ 4లో యూఎస్‌వే ఉన్నాయి. టాప్ 5లోకి ఫస్ట్ ఎవరొచ్చారో ఇటలీకి సంబంధించినటువంటిది వచ్చింది. ఓకేనా? అంటే ఈ సూపర్ కంప్యూటర్ కూడా ఈగల్ కూడా ఏ ఏ కంట్రీకి సంబంధించిందని చెప్తున్నాం? యూఎస్‌కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్స్. ఓకే. సో, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇటలీ. ఇటలీ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ప్రెజెంట్ హెచ్‌పి సి6 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఎనీ అనేటువంటిదిగా కూడా మనం జనరల్‌గా తీసుకుంటాం. ఓకే. హెచ్‌పి సి6 రైట్. సో, దీని స్పీడ్ అనేటువంటిది ఎంత ఉంది? 477.9 పెటాఫ్లాప్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఇది వరల్డ్ 5థ్ పొజిషన్‌లో ఉంది. మరి 6థ్ పొజిషన్‌లో ఎవరున్నారు అంటే 6థ్ పొజిషన్‌లో 2022లో కరోనా మూమెంట్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ జపాన్‌కి సంబంధించి ఉండేది. దాని పేరు ఏంటంటే ఫొగాకు అనేటువంటిదిగా కన్సిడర్ చేసేవాళ్ళు. దీని స్పీడ్ వచ్చేసరికి 442 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇప్పటికి కూడా జపాన్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇదే. కానీ వరల్డ్ వైడ్‌గా తీసుకున్నట్లయితే 6థ్ పొజిషన్‌లో ఉంది అనమాట. 6థ్ పొజిషన్‌లో. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి సెవెంత్ వన్. సో, దీని పేరు అల్ప్స్ అనేటువంటిదిగా ఏఎల్‌పిఎస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సో, దీని స్పీడ్ అనేటువంటిది ఎంత అంటే 434.9 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్. సో, ఇది స్విట్జర్లాండ్‌లో ఎగ్జిస్ట్ అయింది. ఓకే. సో, స్విట్జర్లాండ్‌లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏఎల్‌పిఎస్‌గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి చూడండి. ఇది దీన్ని లూమీ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. లూమీ అంటే లూమీ. లార్జ్ యూనిఫైడ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. లార్జ్ యూనిఫైడ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్‌కి సంబంధించి ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్‌గా ఉండేది. కానీ ఇప్పుడేంటంటే ఈ సూపర్ కంప్యూటర్ అనేటువంటిది చూడండి వరల్డ్ వైడ్‌గా దీని పొజిషన్ అనేటువంటిది ఎంతని చెప్తున్నాం? ఇది సెవెంత్ కదా! మోస్ట్‌లీ ఇది ఎయిత్ సూపర్ కంప్యూటర్. ఓకే. ఎయిత్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ లూమీ. లార్జ్ యూనిఫైడ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో, దీని స్పీడ్ అనేటువంటిది ఎంత ఉంది అంటే 379.7 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్. ఇది ప్రెజెంట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? మోస్ట్‌లీ మన ఫిన్లాండ్‌లో ఎగ్జిస్ట్ అవ్వటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి ఇది కూడా ఇటలీలో ఉంది. దీన్ని ఏమంటారంటే లియోనార్డో అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. లియోనార్డో. ఇది వరల్డ్ వైడ్‌గా నైన్త్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. దీని స్పీడ్ అనేటువంటిది 241.2 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్. సో, ఇది యూఎస్‌కి సంబంధించింది. ఓకే. సో, టాప్ 4లో యూఎస్ ఉన్నాయి. ఫస్ట్‌ది, సెకండ్, థర్డ్, 4 ఈ 4 కూడా యూఎస్‌కి సంబంధించింది. మళ్ళీ ఈ టాప్ 10 సూపర్ కంప్యూటర్ కూడా యూఎస్‌కి సంబంధించింది. అంటే టాప్ 10లో 5 సూపర్ కంప్యూటర్స్ ఒక్క యూఎస్ నుంచే ఉన్నాయి. ఓకే. ఒకప్పుడు చైనావి తియాన్‌హే 2 అని, సన్వే, థాయ్‌హులైట్ ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ టాప్ 10లో ఉండేవి. కానీ ఇప్పుడు అసలు టాప్ 10లో చైనాకి సంబంధించిన సూపర్ కంప్యూటర్స్ లేవు. సో, యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్స్ వచ్చినాయి. స్విట్జర్లాండ్‌కి సంబంధించి ఫస్ట్ టైమ్ స్విట్జర్లాండ్‌కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ టాప్ 10లో ఎన్‌లిస్ట్ అవ్వటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో, టాలమీ అనేటువంటి ఈ సూపర్ కంప్యూటర్ ఏమైతే ఉందో ఇది యూఎస్ వాళ్ళు తయారు చేశారు. దీని స్పీడ్ అనేటువంటిది ఎంత అంటే 208.1 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే. సో, టౌలుమీన్ అనేటువంటి సూపర్ కంప్యూటర్. సో, వరల్డ్ టాప్ 10 పొజిషన్‌లో ఉంది అనమాట. ఓకే. రైట్. సో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి వాటిలో ఎక్కడ కూడా ఇండియాకి సంబంధించిన సూపర్ కంప్యూటర్స్‌ని మనం మాట్లాడలేదు. ఎందుకంటే ఎన్‌లిస్ట్ అవ్వలేదు కాబట్టి. మరి టాప్ 100లో ఏమైనా ఉన్నాయా? లేవు. టాప్ 200లో ఉన్నాయా? యెస్. టాప్ 300. ఓకే. అంటే ఓవరాల్‌గా గనక తీసుకున్నట్లయితే టాప్ 500లో ఇండియా నుంచి ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఎన్‌లిస్ట్ అయినాయి. ఈ 64థ్ ఎడిషన్‌లో అది కూడా నవంబర్ 2024లో ఇచ్చినటువంటి డేటా ప్రకారం తీసుకున్నట్లయితే. ఓకే. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌లో భాగంగా యాక్చువల్‌గా దీన్ని 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇనిషియేట్ చేసింది. సో, దీని ద్వారా మనం 73+ సూపర్ కంప్యూటర్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేయాలి. ఓకే. సో, 73+ సూపర్ కంప్యూటర్స్‌ని మోస్ట్‌లీ డెవలప్ అనేటువంటిది చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటి దాన్ని ఇనిషియేటెడ్ చేయడం అనేది జరిగింది. ఓకే. రైట్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన ఇండియాలో సూపర్ కంప్యూటర్స్‌ని ఎవరు తయారు చేస్తారంటే సీడాక్ పూణే. ఓకే. సో, సీడాక్ పూణే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేటువంటిది చెప్తాం. దీని హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది.
సో పూణేలో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇంకా హైదరాబాద్‌లో ఇలా డిఫరెంట్ లొకేషన్స్‌లో బెంగుళూరు గానీ ఇలా డిఫరెంట్ లొకేషన్స్‌లో సీడాక్‌కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. సో మేజర్‌గా మన ఇండియాలో సూపర్ కంప్యూటర్స్‌ని డిజైన్ చేసేది ఎవరు అంటే మోస్ట్‌లీ సీడాక్ అనేటువంటిది చెప్తాను. రీసెర్చ్ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా చేసేది వీళ్ళే సీడాక్. సో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే. రైట్. సో ఇక్కడ చూడండి వరల్డ్ వైడ్‌గా మన ఇండియాకి సంబంధించి ఈసారి ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఎన్లిస్ట్ అయినాయి అంటే చూడొచ్చు 6 సూపర్ కంప్యూటర్స్. వీటిలో కొన్ని పేర్లు అనేటువంటిది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ టైం కొన్ని సూపర్ కంప్యూటర్స్ పేర్లు అనేటువంటిది చూస్తున్నాం. చూడండి. సో 1, సో 2, 3, 4, 5. సో 5 నెక్స్ట్ 6 సూపర్ కంప్యూటర్స్ అనేది ఈసారి ఎన్లిస్ట్ అవ్వటం జరిగింది. అయితే ఇక్కడ పరం సిద్ధి ఏఐ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. పరం సిద్ధి ఏఐ అనేటువంటిది లేదు. మోస్ట్‌లీ ఈసారి ఇండియా నుంచి ఎన్లిస్ట్ అయినటువంటి వాటిలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఐరావత్ అనేటువంటిదిగా తీసుకుంటాం. దీని స్పీడ్ అనేటువంటిది ఎంత అంటే 8.5 పెటాఫ్లాప్స్ అనమాట. ఓకే. సో 8.5 పెటాఫ్లాప్స్. జనరల్‌గా ఆర్‌మాక్స్ అని ఆర్‌పీక్ అనేటువంటిది చెప్తాం కదా! ఆర్‌మాక్స్, ఆర్‌పీక్. సో వేటిలో ఇండికేట్ చేస్తారని చెప్పాను. వాటి యొక్క స్పీడ్ అనేటువంటిది ప్రెజెంట్ అంటే అవి అచీవ్ చేసిన స్పీడ్ అనేటువంటిది ఆర్‌మాక్స్‌లో ఇండికేట్ చేస్తారు. జనరల్‌గా ఇక్కడ మనం మెన్షన్ చేసింది కూడా ఈ ఆర్‌మాక్స్‌కి సంబంధించినటువంటి వాల్యూసే. నెక్స్ట్ ప్రెజెంట్ దీని స్పీడ్ అనేటువంటిది ఎంత ఉంది అంటే 8.5 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్. సో పెటాలో ఉంది. పెటా అంటే 10^15 కాలిక్యులేషన్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే దీని లేటెస్ట్ ర్యాంక్ వచ్చి 136 అనమాట. అంతకుముందు ఇది 111 ర్యాంక్‌ని అంతకుముందు గనక తీసుకున్నట్లయితే 75th ర్యాంక్‌ని నెక్స్ట్ 63rd ర్యాంక్‌ని ఇలా అచీవ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే 136 పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ సో ఆర్కా అనేటువంటిది చెప్తాం. ఇది ప్రెజెంట్ ఎక్కడుందంటే సీడాక్ పూణేలో ఉంది. రైట్. సో నెక్స్ట్ ఆర్కా అనేది ఐఐటీఎం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ. సో 5.94 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ ఇంత స్పీడ్ అనేటువంటిది అచీవ్ చేసింది ఇది. సో ప్రెజెంట్ దీని ర్యాంక్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 188 ర్యాంక్‌ని అటైన్ చేసిందనమాట. నెక్స్ట్ అరుణిక అనేటువంటిది సో దీని స్పీడ్ అనేది కూడా రెండిటికి యొక్క స్పీడ్ అనేటువంటిది సేమే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ర్యాంక్ కూడా చూడండి ఇదేమో 188 ఇది వచ్చేసరికి 189 అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ప్రత్యూష్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 3.76. సో దీని లేటెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 268 అనేటువంటిదిగా ఉంది. నెక్స్ట్ ఆర్కా ఏఐఎంఎల్ అనేటువంటిది సో మోస్ట్‌లీ ఈ సూపర్ కంప్యూటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 2.7 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్‌ని స్పీడ్ అనేటువంటిది అచీవ్ చేసింది. దీని ర్యాంక్ అనేది 400గా ఉంది అనమాట. నెక్స్ట్ మిహిర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 2.57 స్పీడ్ అనేటువంటిది మోస్ట్‌లీ పెటాఫ్లాప్స్ పర్ సెకండ్. సో దీని లేటెస్ట్ ర్యాంక్ వచ్చి 431 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. 431. ఓకే. రైట్. సో అయితే ఇక్కడ చూడండి ఇవి ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. ఐరావత్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఐరావత్ అనేది సో సీడాక్ పూణేలో ఉంది అని చెప్తున్నా. ఓకే. సో సీడాక్ పూణేలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఓకేనా. సో సీడాక్ పూణేలో సో దీని మాక్సిమం పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి సో 8.5 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఇది లేటెస్ట్ ర్యాంక్ అనమాట. 136 పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ ఈ ఆర్కా సూపర్ కంప్యూటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 5.94. సో దీని లేటెస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఎంత అని చెప్తున్నాం 188 అనమాట. 188. ఇది ఎక్కడుంది అంటే ఐఐటీఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరాలజీ. సో పూణేలో ఉంటుంది ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది. మోస్ట్‌లీ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కి సంబంధించి ఈ బాడీ అనేది వర్క్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూడండి అరుణిక అనేటువంటిది సో ఈ సూపర్ కంప్యూటర్ 189 పొజిషన్‌లో ఉంది. సో దీని స్పీడ్ అనేటువంటిది 5.94 పెటాఫ్లాప్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉంది అంటే ఇండోర్‌లో. ఓకే. సో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఎగ్జిస్ట్ అయింది. దీని స్పీడ్ అనేటువంటిది ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ప్రెజెంట్ ఇది ఎక్కడ ఇన్‌స్టలేషన్ అనేటువంటిది చేశారంటే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అనేటువంటిది చెప్తాం. అంటే వెదర్ ఫోర్‌కాస్టింగ్ పర్పస్‌లో దీన్ని నెక్స్ట్ అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆర్కా అనేటువంటి సూపర్ కంప్యూటర్ ఈ రెండిటిని కూడా ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో 189. నెక్స్ట్ వన్ సో ప్రత్యూష్ అనేటువంటిది ఇది కూడా ఐఐటీఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఐఐటీఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరాలజీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎండీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రెజెంట్ ఈ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కి సంబంధించి చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడానికి మిషన్ మౌజమ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్‌ని కూడా ఇనిషియేట్ చేశారు ఈ ఇయర్‌లో. ఓకే. సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి సూపర్ కంప్యూటర్స్‌ని వాళ్ళు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ కూడా వాటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే
ఉపయోగిస్తున్నటువంటివి. ఓకే. సో, ఈ సూపర్ కంప్యూటర్. సో, ప్రత్యూష్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో, 3.76 ప్రెజెంట్ ఇది సో, ఎక్కడ ఉంది అంటే ఐఐటీఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణేలో ఉంది. నెక్స్ట్ మిహిర్ అనేటువంటిది కన్సిడర్ చేసినట్లయితే ఓకే. సో, మిహిర్ అనేటువంటిది చూడండి ఇది కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ ఇండోర్‌లో ఎగ్జిస్ట్ అవ్వటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్. సో, ఓవరాల్‌గా గైస్ ఇక్కడ కన్క్లూజన్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కన్క్లూజన్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని సూపర్ కంప్యూటర్స్ కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అయినాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. మిహిర్ కానీ ఈ ఆర్కా ఏఐఎంఎల్ అనేటువంటిది కానీ ఓకే. సో, ఏఐఎంఎల్ సో, ఈ సూపర్ కంప్యూటర్స్ నెక్స్ట్ ప్రత్యూష్ అనేటువంటిది సో, అరుణిక సో, ఆర్కా ఐరావత్ ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా ఈ ప్రత్యూష్ కానీ ఆర్కా అనేటువంటిది కానీ ఏఐ అనేటువంటిది సూపర్ కంప్యూటర్స్ అన్నీ కూడా వెదర్ ఫోర్‌కాస్టింగ్ పర్పస్‌లోనే యూజ్ చేస్తున్నారు. వెదర్ ఫోర్‌కాస్టింగ్ పర్పస్‌లోనే ఓకే. రైట్. సో, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ ఏదైతే ఉందో అక్కడే ఈ ఆర్కా ఏఐ అనేటువంటిది కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. అంతేకాకుండా ఈ సూపర్ కంప్యూటర్స్ గురించి మనం ఈ సూపర్ కంప్యూటర్స్ లిస్ట్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ వస్తుందని చెప్తున్నాం కదా! ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఈ డేటాతో సహా మీకు డోస్ చేయటం అనేది జరుగుతుంది. రీసెంట్‌గా ఈ కాన్సెప్ట్‌ని గ్రూప్ 2లో కూడా ఎగ్జామ్స్‌లో అడిగారు. ఓకే. సో, చూడండి ఈ కాంచన్‌జంగా అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎన్ఐటీ సిక్కింలో ఉంది. పరం ఇషాన్ అనేది ఐఐటీ గౌహతిలో, పరం శివాయ్ అనేది తీసుకున్నట్లయితే ఐఐటీ వారణాసిలో, పరం బ్రహ్మ అనేటువంటిది అంటే ఐజర్ అనేటువంటిది చెప్తారు. ఐజర్ పూణే ఐజర్ అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణేలో ఎగ్జిస్ట్ అయింది అనమాట. వాటి యొక్క స్పీడ్ అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 0.85 పెటాఫ్లాప్స్ అనేది ఉంది. నెక్స్ట్ పరం సిద్ధి ఏఐ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది సీడాక్ పూణేలో ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ పరం సంజ్ఞాక్ అనేది ఐఐటీ కాన్పూర్‌లో. సో, పరం క్యామ్రూపా అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సెంటర్ ఫర్ హై పవర్ మైక్రోవేవ్ ట్యూబ్ కాంపోనెంట్ టెక్నాలజీ ఐఐటీ గౌహతి దగ్గర ఉన్నటువంటి వీళ్ళ దగ్గర ఈ సూపర్ కంప్యూటర్ అనేటువంటిది యూజ్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ దీని స్పీడ్ అనేటువంటిది 838 టెరాఫ్లాప్స్‌లో ఉంది. ఓకే. మోస్ట్లీ మన ఇండియన్ సూపర్ కంప్యూటర్స్ టెరాలో లేదు అంటే పెటాఫ్లాప్స్‌లో మాక్సిమం ఉండటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి పరం యుక్తి అనేది సో, జెన్స్కార్ బెంగుళూరులో ఉంటుంది. నెక్స్ట్ పరం ప్రవేగ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగుళూరులో ఉంది. సో, పరం గంగా ఐఐటీ రౌర్కీలో, నెక్స్ట్ పరం శక్తి ఐఐటీ కాన్పూర్‌లో, పరం పోరల్ ఎన్ఐటీ తిరుచినాపల్లి ఓకే. సో, తమిళనాడు. నెక్స్ట్ పరం అనంత ఐఐటీ గాంధీనగర్ సో, గుజరాత్‌లో, పరం ఉత్కర్ష్ సో, సీడాక్ బెంగుళూరులో ఉంది. పరం స్మృతి ఇది నేషనల్ అగ్రికల్చర్ ఫుడ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది మొహాలీలో ఎగ్జిస్ట్ అవ్వటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పరం సేవ ఐఐటీ హైదరాబాద్‌లో ఉంది అనమాట. ఓకే. సో, ఐఐటీ హైదరాబాద్. నెక్స్ట్ పరం హిమాలయ ఐఐటీ మండీలో ఉంది. జనరల్‌గా వీటి స్పీడ్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పరం పోరల్ కానీ, పరం అనంత కానీ, పరం ఉత్కర్ష్, పరం స్మృతి, పరం సేవ, పరం హిమాలయ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే స్పీడ్‌ని అటైన్ చేస్తున్నాయి. ఓకే. సో, 838 టెరాఫ్లాప్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పరం ప్రవేగ ఇవి 3.3 పెటాఫ్లాప్స్ ఇవన్నీ కూడా రీసెర్చ్ పర్పస్‌లో యూజ్ చేస్తున్నటువంటి సూపర్ కంప్యూటర్స్ అనమాట. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ఎన్ఐటీస్‌కి నెక్స్ట్ ఐఐటీస్‌కి ఓన్ సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఉన్నాయి. సో, వాటిని బేస్ చేసుకొని థియరిటికల్ మ్యాథమెటిక్స్ కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ ఇలాంటిది ఏవైతే ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి నెక్స్ట్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రెజెంట్ ఈ సూపర్ కంప్యూటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అంతేకాకుండా వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రేస్ అవుట్ చేయడంలో కూడా ఈ సూపర్ కంప్యూటర్స్‌ని ప్రెజెంట్ మనం వినియోగిస్తున్నాం అనమాట. సో, ఫైనల్‌గా గైస్ ఇది ఈ సూపర్ కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో, లేటెస్ట్ రిపోర్ట్ 64th ఎడిషన్ నవంబర్ 2024 ప్రకారం ఈ top500.org నుంచి ఇచ్చినటువంటి డేటా. రైట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.